ఇక్కడ మనము చూడవలసింది, చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు వెళ్ళలేకపోయిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు వెళ్ళలేకపోయిరి. ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఆటంకాలు ఉంటాయి. చాలామంది అడ్డున్నారు. ఈ లోకంలో క్రీస్తు దగ్గరికి వెళ్ళాలంటే చాలామంది మనుషుల్లాగా చాలా ఆటంకాలు అడ్డుగా ఉంటాయి. చాలా అడ్డుబండలు అడ్డుగా ఉంటాయి. చాలా భయంకరమైన కార్యాలు మన ముందుంటాయి. ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే అనేక ఆటంకాలు. ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు. దేవుని యొక్క ప్రశస్తమైన ప్రాంతానికి రావాలంటే గుండెలో దడ మొదలైంది. ఎందుకని? ఇంకొంతమంది దగ్గరికి అసలు పోరు. ఎవరో తెలుసా? వాడి దగ్గరికి వెళ్తే టుపుక్క నా గురించి చెప్పేస్తే వాడి దగ్గర పోరు. కొంతమంది సంఘానికి రాను కూడా రారు, మానేస్తారు అవసరం అయితే. ఎందుకంటే ఏదో ఒకటి చెప్తారా, బాబు లోపం ఉంది. ఎందుకు చెప్తారు? సరి చేసుకొని బ్రతికి ప్రభు దగ్గర బ్రతుకురా అని చెప్తారు. అంతేగాని వీడు పెద్ద గొప్పోడని చెప్పడం. కానీ అటువంటి దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు. అసలు వాళ్ళ జోలు పోకుండా ఉంటారు చూడు. వాళ్ళ దగ్గరికి క్యూ కట్టుకొని ఫ్యామిలీ టూరిస్టులకు పోతారు. దేవుని స్తుతి కలుగును గాక. ఎక్కడికి? వాడు ఆత్మీయ స్థితి జోలు పోడాడు. అక్కడ ఏ అడ్డుబండలు ఉండవు, ఏ ఆటంకాలు ఉండవు. స్వేచ్ఛగా వెళ్ళొచ్చు, స్వేచ్ఛగా కూర్చోవచ్చు, స్వేచ్ఛగా వచ్చేయచ్చు. ఇక అంతకంటే ఏది ఉండదు. ప్రజలు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సమస్యకు అడ్డుగా కనపడుతున్నారు. ఒక్కొక్క మనిషిని నెట్టుకుంటూ ప్రభు దగ్గరికి పోవాలా అనగా ప్రతి సమస్యను నెట్టుకుంటూ ముందుకు వెళితే నువ్వు ప్రభు దగ్గరికి వెళతావు. ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే నీ సమస్యను అధిగమించుకుంటూ పోవాలా. నీకున్న బలహీనతలను విడిపించుకొని ప్రభు దగ్గరికి పోవాలా. నీవే సరైన మార్గం నడవకపోతే నీ పిల్లలే ఉన్న మార్గం నడుస్తారు. నీవే మార్పు చెందకపోతే నీ బిడ్డలే మార్పు చెందుతారు. నీవే మార్పులోనికి రాకపోతే నీ బిడ్డలే మార్పులోనికి వస్తారు. నీవే సరిగా లేకపోతే నీ బిడ్డలేం సరిగా ఉంటారు. చాలామంది అంటారు, అయ్యా నేను పాడైపోయాను కానీ నా పిల్లలు చక్కగా ఉండాలి అంటే. ఎట్టా ఉంటారు? నీవే పనికి మాలదాన్ని, మరి వాడు కూడా పనికి మాలోడు అవుతారు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ స్థితిలో ప్రభు దగ్గరికి వెళ్ళడానికి వారికి అనేక మంది అడ్డుగా ఉన్నట్టుగా అనేకమైన సమస్యలు అడ్డుగా ఉంటాయి. మనకి పాపం అనే సమస్య ఒకటి, లోకం అనే సమస్య